ఇకటు కామారెడ్డిలో కూడా సీఎం కేసీఆర్పై పోటీ చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు కేసీఆర్పై పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తామని చెప్తున్నారు. అటు నిరుద్యోగులు కూడా సీఎం కేసీఆర్పై పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తామని అంటున్నారు. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ కు కామారెడ్డిలో ముచ్చెమటలు పట్టే పరిస్థితి వస్తుందనే చెప్పాలి. అటు కామారెడ్డిలో కూడా సీఎం కేసీఆర్పై పోటీ చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు కేసీఆర్పై పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తామని చెప్తున్నారు. అటు నిరుద్యోగులు కూడా సీఎం కేసీఆర్పై పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తామని అంటున్నారు. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ కు కామారెడ్డిలో ముచ్చెమటలు పట్టే పరిస్థితి వస్తుందనే చెప్పాలి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, కామారెడ్డిలో రాజకీయ వేడి ఏ విధంగా ఉండబోతుంది? థ్యాంక్ యూ వరుణ్. ఇటు కామారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నేపథ్యంలో కూడా సీఎం కేసీఆర్ కు నిరసన తెగ తప్పేటట్లు కనిపిస్తలేదు. అయితే సీఎం కేసీఆర్ వ్యతిరేకంగా ఇటు కామారెడ్డి నియోజకవర్గం సంబంధించినటువంటి సుమారు 100 మంది రైతులు సీఎం కేసీఆర్ వ్యతిరేకంగా నామినేషన్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి మనతో కనిపిస్తుంది. నిన్న ఇటు మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఇటు కామారెడ్డి నియోజకవర్గం సంబంధించి లింగాపూర్ గ్రామంలో మొత్తం 9 గ్రామాలకు చెందినటువంటి రైతులు నిన్న సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం 9 గ్రామాలకు చెందినటువంటి రైతులు పెద్ద ఎత్తున కూడా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఇటు రైతులు తమ సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ప్రతి గ్రామం నుండి 9 గ్రామాలకు సంబంధించిన రైతులు ఒక్కొక్క గ్రామం సుమారు 15 మంది చొప్పున పూర్తిగా 100 మంది రైతులు కూడా సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నామినేషన్ వేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. పూర్తిగా సీఎం కేసీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రాష్ట్ర మాస్టర్ ప్లాన్ విషయంలో అనేక ఉద్యమాలు చేశాము, అనేక ధర్నాలు కూడా చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ విషయంలో కూడా వెనకడుగు వేయడం లేదు. దాంతో పాటు కేటీఆర్ మొన్న ఇటు కామారెడ్డి జిల్లా వేదికగా ఇటు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దతుగా ఉన్నారని చెప్పి కూడా పూర్తిగా ఇది ఎమ్మెల్యే బదనాం చేసేందుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా చెప్పడంతో ఆగ్రహించినటువంటి రైతులు పూర్తిగా సీఎం కేసీఆర్ ను ఇట కొట్టేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే గత కొన్నాళ్ళుగా కొన్ని నెలల క్రితం ఇటు కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు కోసం కూడా మున్సిపాలిటీ శాఖ ఒక మాస్టర్ ప్లాన్ ను ఏర్పాటు చేసింది. మాస్టర్ ప్లాన్ వల్ల కూడా మొత్తం 9 గ్రామాలకు చెందినటువంటి రైతులు పూర్తిగా భూమి కోల్పోతున్నామని చెప్పి కూడా అనేక ఉద్యమాలు చేపట్టాయి, అనేక ఆందోళన చేపట్టాయి. మున్సిపల్ కార్యాలయంతో పాటు కూడా మొత్తం కామారెడ్డి బంద్ కూడా పిలుపునిచ్చింది. ఈ బంద్ కోసం వీరికి మద్దతుగా ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీనికి ఇటు ప్రతిపక్షాలు ఇటు రైతులకు మద్దతు ఇవ్వడంతో దిగివచ్చినటువంటి అప్పటి మున్సిపాలిటీ కావచ్చు, అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు కూడా నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంతవరకు కూడా దానికి సంబంధించిన గెజెట్ కూడా ఇంతవరకు విడుదల కాకపోవడంతో కూడా ఆగ్రహించిన రైతులు ఈసారి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్తామని చెప్పి కూడా వీరు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. పూర్తిగా 9 గ్రామాలకు చెందినటువంటి రైతులు పూర్తిగా గ్రామానికి 15 మంది చొప్పున మొత్తం 100 మంది సీఎం కేసీఆర్ నామినేషన్ వేసి సీఎం కేసీఆర్ ని కామారెడ్డి జిల్లాలో గెలకుండా చేస్తామని చెప్పి కూడా
ముక్త కంఠంతో కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇటు మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన బట్టి అక్కడ సీనియర్ నాయకులు మాజీ మంత్రి అయినటువంటి షబ్బీర్ అలీ కూడా ఖచ్చితంగా ఇటు సీఎం కేసీఆర్ ని ఓడిస్తా అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తే ఖచ్చితంగా ఇటు రానున్న ఎన్నికలు తాను గెలుస్తారని చెప్పి పూర్తిగా ఇక్కడ అంటే కామారెడ్డి చెందిన ప్రజలు కూడా తమకు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. మొత్తం 9.5 సంవత్సరాల పాలనలో ఇటు కామారెడ్డి జిల్లా అయినప్పటికీ కూడా ఎలాంటి అభివృద్ధి రోజుకెలేదు, ఎలాంటి కూడా డెవలప్మెంట్ లేదని చెప్పి కూడా ప్రజలు కూడా మండిపడుతున్నారని చెప్పి ఖచ్చితంగా ఇటు సీఎం కేసీఆర్ కు గట్టి పోటీస్తారని చెప్పి సీఎం కేసీఆర్ మీద ఖచ్చితంగా గెలిచి తిరుగుతారని చెప్పి కూడా సిబ్బిరాలు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు ఇటు బీజేపీ వైపు చూసినట్టయితే బీజేపీ సంబంధించిన రైట్, థ్యాంక్ యూ రవీన్ ఫర్ ది అప్డేట్స్. ఇక ముఖ్యమంత్రిపై ఎంతమంది పోటీ చేసినా సీఎం కేసీఆర్ను ఓడించే సత్తా ఎవరికి లేదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. సీఎం కేసీఆర్ 2 చోట్ల అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని చెప్తున్నారు. బీఆర్ఎస్ హవా తెలంగాణలో కొనసాగుతుందని, కేసీఆర్ను ఢీకొట్టి కలిగే నేత ఎవరూ లేరని బీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కామారెడ్డి అటు గజ్వేలులో బీఆర్ఎస్ ఏ విధమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నది ఆసక్తికరంగా మారింది.